దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హలో చెక్ 1 2 3 హలో. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. దేవాతి దేవుడు మానవులందరినీ కూడా ప్రేమించి తన ప్రేమను మానవునికి తెలియచేయడానికి, తను ఏ విధంగా జీవించాలో మానవునికి తెలియచేయడానికి దైవ గ్రంథాన్ని రాయించి మన చేతులకు అప్పగించాడు. ఈ దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు భక్తుల యొక్క చరిత్ర, పూర్వకాలంలో జరిగినటువంటి చరిత్ర, అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి విషయాలు మనము చరిత్రలో కనీవిని ఎరగనటువంటి వాస్తవాలను మనము చూడొచ్చండి. బైబిల్ గ్రంథంలో అబద్ధాలు ఏమీ ఉండవు, జరగనివేవి కూడా ఉండవు. ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్లుగా జరిగినవి మాత్రమే ఆయన వ్రాయించినట్లుగా మనం చూడగలం. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆనందిస్తూ చదవండి అని కీర్తనకారుడు అంటున్నారు. అంటే దేవుని యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆనందిస్తూ చదవడం వలన మనకు కూడా ప్రియమైన వాళ్ళరా మన ఆత్మలను రక్షించేటువంటి వాక్యముగా ఈ వాక్యము ఉండగలదు. ఎప్పుడైతే మీరు ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యంగా చూస్తారో, ఇందులో ఉన్నటువంటి సంగతుల విషయమై ఏదో క్యాజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోయి వదిలేస్తూ ఉంటారో, మీ జీవితానికి అవేవి కూడా అర్థం కాదు అన్న సంగతిని మనము మొట్టమొదటిగా గ్రహించుకోవాలండి. అందులో భాగంగా ఈరోజు మరి పోయిన వారం మనం చెప్పుకునేటువంటి సందర్భం ఏంటి? నెఫీలియన్స్ అనేవాళ్ళు నరుల కుమార్తెలు, దేవుని కుమారులు అనబడిన వారు ఎవరు, వారికి పుట్టినటువంటి పిల్లలేంటి, పిల్లలెవరు అనేటువంటి సంఘటన గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ వారము ఇంకా కిందకున్నటువంటి కొన్ని సందర్భాలను మనం చదువుకొని ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ చూడండి, 5వ వచనాన్ని చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకో. జాగ్రత్తగా మనము ఇక్కడ చదివినట్లయితే 2 విషయాలు మాట్లాడుతున్నాడు. నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు చెడ్డదనియు యెహోవా చూచి. ఈ 2 విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ నరుల యొక్క తలంపులను ఊహంతయు చెడ్డదట. అంటే భూమి మీద దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడట. ఎందుకు పడ్డాడు? ఇందులో 2 రకాలైనటువంటి వర్గాలు ఉన్నారు. ఒకటి కయీను సంతానము, రెండవది షేతు సంతానము. ఎవరున్నారు ఇందులో? కయీను సంతానం ఉన్నారు, షేతు సంతానం ఉన్నారు. కయీను సంతానమును గూర్చి చెడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి సంతానముగా మనం చూస్తాము. అలాగే షేతు సంతానాన్ని మనం చూసేసరికి వారు దేవుని కొరకు జీవించినటువంటి సంతానంగా మనం చూడొచ్చు. ఇప్పుడు చాలామంది యొక్క ఊహ ఏంటంటే, ఈ నరుల కుమార్తెలు దేవుని కుమారులు అంటే దేవదూతలు అంటే మరి షేతు సంతానం అంతా కూడా ఏమై ఉండాలి? అప్పుడు నీతిమంతులై ఉండాలి, అంతే కదా? షేతు సంతానం అంతా కూడా నీతిమంతులుగానే జీవిస్తూ ఉండాలి. అలా నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే ఒక జనాంగాన్ని చెప్పేసి ఇంకొక జనాంగాన్ని ఏం చేయాలి? అప్పుడైనా రక్షించాలి. ఒక జనాంగాన్ని నాశనం చేసి ఇంకొక జనాంగాన్ని కాపాడాలి ఆయన. ఎందుకంటే నీతిమంతులు ఉంటే నీతిమంతులతో పాటు కూడా అనీతిమంతులను కూడా ఆయన ఏం చేస్తానన్నాడు? తప్పిస్తానన్నాడు. అదే కదా దేవుని రూల్. 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతా అన్నాడు. 40 మంది ఉన్నా కాపాడతారు, 30 మంది ఉన్నా కాపాడతారు, 20 మంది ఉన్నా కాపాడతారు, ఆఖరికి 10 మంది ఉన్నా ఒక పట్టణాన్ని కాపాడుతున్నప్పుడు, సేతు సంతానం అంతా ఉన్నప్పుడు ఈ భూభాగాన్ని కాపాడ్డ దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. అందుకే నరుల కుమార్తెలు దేవుని కుమారులు అనగానే ఈ సంతానం ఆ సంతానం కలిపి మరలా ఇక్కడ ఏమైపోయారు? చెడిపోయినట్లుగా చూసాము. పోయిన వారం మనం చూసాము, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు విగ్రహారాధికులుగా ఎలా మారిపోయారు, రాజులు సైతం ఎలా తిప్పబడ్డారో ఆ లేఖనాల్లో మనము చూసాము. అందుకే ప్రియమైన వాళ్ళరా, వీరి చెడుతనం అంతా చూసినప్పుడు, దేవుని మాట విననొల్లనేటువంటి ఆ స్వభావాన్ని చూసినప్పుడు దేవుని యొక్క హృదయంలో ఏమొచ్చింది? బాధ కలిగింది. ఆయన హృదయంలో వేదన కలిగింది, ఆయన మనసులో వేదన కలిగింది. ఎందుకంటే నరులను చేసినందుకు నేను ఏం చేస్తున్నాను? సంతాపపడుతున్నాను. నరులను చేసినందుకు నాకు బాధ వస్తుంది, నాకు ఇబ్బంది కలిగింది. ఎందుకంటే నా మాట వినేవాడు ఒక్కడు కూడా లేడు. అలా దేవుడు కళ్ళెత్తి చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ లోకమంతా కూడా చెడుతనంతో ఏమైపోయిందట? అంటే ఇక్కడ షేతు సంతానం అని లేదు, కయీను సంతానం అని లేదు, అన్ని సంతానాలు కూడా ఏమైపోయాయి?
చెడుతనంతో నిండిపోయాయి. వారిలో నుండి ఒకే ఒక్కడు మిగిలిపోయాడు ప్రియమైన వారలారా, అతడే నోవాహు. అందుకే తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నుండి హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నరులను చేసినందుకు నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా నేను ఏం చేస్తాను? తుడిచివేస్తాను. ఎందుకు ఈ మాట అన్నాడు? ప్రియమైన వారలారా, ఇక్కడ జాగ్రత్త చూడండి. మనుషులు తప్పులు చేశారు, మనుషులు నాశనం చేసేయచ్చు. మరి జంతువులు, పక్షులు ఏం చేసే చెప్పండి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మనుషులు తప్పు చేసినప్పుడు మనుషులనే చెప్పాలి కదా. అలాంటిది జంతువులను కానివ్వండి, పక్షులను కానివ్వండి, పురుగులను కానివ్వండి, వీటన్నిటిని ఎందుకు చెప్పేశాడు? కారణం ఏంటి? రీజన్ ఏంటి? ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉంటుందండి బైబిల్లో. ఒకవేళ మానవుణ్ణి సృజించిన తర్వాత, మానవుణ్ణి పుట్టించిన తర్వాత దేవుడు జంతువులను చేసి ఉంటే, జంతువులను సృజించి ఉంటే, ఆ జంతువులు ఎదిగేసరికి, ఆ జంతువులు ఆ అవసరానికి ఉపయోగపడేసరికి సమయం పట్టేది. అందుకే మానవుని కంటే ముందుగానే దేవుడు దేన్ని సృజించాడు? జంతువులను, పక్షులను, పురుగుల వాటి అన్నింటినీ కూడా సృజించాడు. ఆఖరిగా మానవుడు సృజించాడు. మానవుడు సృజించాడు, మీరు వీటిని ఏమి చేయండి? యాలండి అన్నాడు. ఏమన్నాడు? యాలండి అన్నాడు. ఇప్పుడు యాలండి అనేటువంటి మానవుడి యొక్క సంఖ్య తగ్గిపోయింది అనుకోండి, వీటి సంఖ్య పెరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎవరిని యాలుతారు చెప్పండి? జంతువులే మనుషుల్ని ఆలుతాయి. ఎందుకు? వాడి సంఖ్య ఎక్కువైపోతుంది. ఇప్పుడు వీధిలో కుక్కలు ఎక్కువైపోయాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? పారిపోతామా? అంటే భయపడతాం కదా పిల్లలు ఒంటరిగా పంపించడానికి. అది అడవులో నక్కల బేడది ఎక్కువైపోయింది అనుకోండి, బయటకు వెళ్ళడానికి. ఏంటి సింహాలు ఎక్కువైపోయాయి అనుకోండి. అంటే ప్రతి దానిని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచాలనుకున్నాడు దేవుడు. ఆఖరికి పురుగులు అనుకుందామండి, పురుగులు, మిడతలు ఎక్కువైపోయి అనుకుందాం, ఏమవుతుంది చెప్పండి? మనుషులు తక్కువగా ఉన్నారు, మిడతలు ఎక్కువగా ఉన్నాయి. అంటే భూమి మీద ఉన్నటువంటి ఆహారం అంతా కూడా ఏం చేస్తాయి? ఇవి జస్ట్ నీటిలో నుంచి అలా మొలిచిన ప్రతి మొక్క కూడా, నేల నుంచి మొలిచిన ప్రతి మొక్క మిడతలకు ఆహారం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మిడతలు ఏం చేయాలి? ముందు మిడతలు చంపేయాలి. ఏం చేయాలి? మిడతలు చంపేయాలి. అంటే ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేయాలి? 8 మంది మనుషులు వచ్చారు. అలా ఉన్న జంతువులు కూడా ఆ మనుషులకు కావలసిన సరిపడనంత జంతువులు, పక్షులు, పురుగులు, వాటిని అన్నిటిని కూడా దేవుడు బ్రతికించాడు. మనుషులతో పాటుగా ఇవి కూడా ఏమవ్వాలి? తమ వంశాలను వృద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఒకేసారి వాటిని అన్నింటినీ బ్రతికినిచ్చి ఆ వాటి మధ్యలో నోవాహును, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య మాత్రం ఉన్నారనుకోండి, 8 మంది ఉన్నారనుకోండి. ఆఖరికి వీళ్ళు తినడానికి ఏమి ఉండదు. ఈ జంతువులు ఏం చేస్తాయి మొత్తం అంతా? ఎందుకంటే జలప్రలయంతో పంటలు, పొలాలు, మొక్కలు, చెట్లు, వృక్షాలు, పళ్ళు, కాయగూరలు అన్నీ పోయాయి. అన్నీ పోయినప్పుడు మరలా ఇవి ఎక్కడ బతుకుతాయి? అందుకే వీటిని కూడా దేవుడు ఏం చేశాడండి? వీటిని మనుషులతో కూడా దీనిని కూడా నేను ఏం చేస్తాను? పైగా ఇవన్నీ కూడా మనుషులకి ఏమై ఉన్నాయి? ఉపకారులు. జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ ఏంటి? మనుషులకి ఉపకారులు. అన్ని ఉపకారులే, తెలుసు కదా మీకు. ఒక దోమ కూడా మనిషికి ఉపకారం చేస్తుంది, మాట వినకపోతే అదే అపకారం చేస్తుంది. ఒక చీమ కూడా మనిషికి ఉపకారం చేస్తుంది, ఒక పక్షి మనిషికి ఉపకారం చేస్తుంది, ఒక జంతువు మనిషికి ఉపకారం చేస్తుంది. ప్రతిదీ కూడా మనిషికి ఉపకారం చేయడానికే. అలాంటిది మనిషే దేవునికి ఉపయోగపడకపోతే మనిషికి ఎందుకు ఇవన్నీ అని దేవుడు మనుషులతో పాటుగా వీటిని కూడా ఏం చేశాడు? తగ్గించేద్దామని అనుకున్నాడు. అందుకే ప్రియమైన వారలారా, జంతువులు ఏ నేరం చేయలేదు, జంతువులు ఏ పాపం కూడా ఎరగవవి. కానీ మనుషుల కోసం అవి సృజించబడినప్పుడు, అవే మనుషులు లేనప్పుడు అవి మాత్రం ఎందుకు ఉండాలని దేవుడు వాటిని కూడా ఏం చేశాడండి? తీసేస్తాను అనుకున్నాడు. ఎలాగనగా నేను సృజించినందుకు సంతాపం నుండి ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. అంతమందిని ఆయన చూస్తున్నప్పుడు, అంతమందిని ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆయన దృష్టిలో ఒక వ్యక్తి కృప పొందినవాడయ్యాడట. ఏం పొందినవాడయ్యాడట? దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవాడు, దేవుని యొక్క తలంపులో ఉన్నవాడు, దేవుని యొక్క ఊహల్లో ఉన్నవాడు. అలాంటి దేవుని యొక్క ఊహల్లోను, తలంపుల్లోను, ఆలోచనలో ఉన్నటువంటి నోవాహును దేవాతి దేవుడు చూడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు చూడండి ప్రియమైన వారలారా, నోవాహు వంశావళి ప్రారంభమవుతుంది. నోవాహు దేవుని ఎదుట ఎలా ఉన్నాడట? నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఏం చేసిన వాడు? నడుచుకున్నవాడు, ప్రవర్తించిన వాడు, నిందారహితంగా ఉన్నవాడు. ఇదే మాట మరలా మనం యోబు గారి విషయంలో కూడా చూడొచ్చు. ఎవరి విషయంలో? యోబు గారి విషయంలో కూడా చూడు. యోబు గారి విషయంలో ఆయన ఏమన్నాడండి? ఆయన ఎవరట? నిందారహితుడును,
చెడుతనాన్ని విసర్జించిన వాడును, పాపం నెరగిన వాడు నీతిమంతుడు అతను. అలాంటి నోవాహు ప్రియమైన వారు ఇక్కడ మళ్ళా కనబడుతున్నాడు మనకు. ఆ నోవాహును చూసినటువంటి దేవుడు అంటున్నాడు కదా, నోవాహును చూసినటువంటి దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట నీతిపరుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడం అంటే ఇదే ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవుడు అతనితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. షేము, హాము, యాపేతు అను వారు అతని కుమారులు. భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులను తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద ఏం చేసుకున్నారట? తమ మార్గములను చెరిపేసుకున్నారు, తమ బ్రతుకులను చెరిపేసుకున్నారు, నాశనం చేసేసుకున్నారు. అంటే దేవుని యొక్క ప్రేమ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కృప ఆ రోజున చాలా విస్తారంగా ఉంది. కానీ ఆ కృప కూడా పనిచేయనంతగా పాపం విస్తరించిపోవడం వల్ల ప్రియమైన వాళ్ళరా, కృప కేవలము నోవాహు కుటుంబం మీద మాత్రమే ఉండాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిలో లోకమంతా ఏమైపోయిందండి? నాశనం అయిపోయింది. అందుకే లోకాసువార్త 17:26 నోవాహు కాలంలో ఎలా చెడిపోయిందో అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. నోవాహు కాలంలో ఎలా చెడిపోయారో చూడండి. నోవాహు దినములలో జరిగినట్లుగా మనిషి కుమారుని దినములలో కూడా జరుగుతుంది. నోవాహు వాడలోనికి వెళ్ళే దినము వరకు జనులు ఏం చేస్తున్నారు? తింటున్నారట, త్రాగుతున్నారట, పెండ్లు చేసుకుంటున్నారట, పెండ్లకి ఇవ్వబడుచు ఉన్నారట. ఎన్ని పనులు చేస్తున్నారు? 4. ఎన్ని పనులు? 4. ఏంటంటే అవి? తింటున్నారట, తిండి. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా తిండిగోలే. యూట్యూబ్ ఓపెన్ చేయండి, తిండిగోలా. తర్వాత ఛానల్, ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏ గోల ఉంటుంది? మీ ఊరు వంట, మా ఇంటి పెంట అని మొత్తానికి ఎక్కడ చూసినా ఈ వంటల ప్రోగ్రాం తినడమే. యూట్యూబ్లో చూసినా అవే తిండి, ఎక్కడ చూసినా అదే తిండి. తినడానికి రెస్టారెంట్స్ ఏంటి, పెద్ద పెద్ద హోటల్స్, మాల్స్, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళండి ముందు ఫుడ్డే, తినడమే. ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ వరల్డ్, ఏంటివి? ఆహార ప్రపంచం. ప్రియమైన వాళ్ళరా, ఇలా జనులు తినడానికి, రెండోది ఏంటండి? త్రాగడానికి. అంటే మద్యం విపరీతంగా త్రాగబోతులు చిన్న పిల్లాడు మొదలుకొని త్రాగడం మొదలు పెట్టేశారు. చిన్న పిల్లాడు మొదలుకొని నాశనం అయిపోతూ ఉన్నారు ఈరోజు. చూడండి ఏంటి, మన ఊర్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఆ పబ్లిక్ టాయిలెట్స్ గోడల మీద అంతా ఏముంటాయండి? బాటిల్స్ ఖాళీ ఉండవు అసలు. ఎవరు తాగినవి? ముసలోళ్ళు, ముట్టుకోలు, వయసులో ఉన్న వాళ్ళు తాగింది కాదు ఇది. చిన్న బుడతలు ఉంటారు చూసారా, సీక్రెట్గా తెచ్చుకోవడం, తాగేయడం, ఆ బాటిల్ తీసుకొచ్చి పైన పెట్టేయడం, మూతుడుచుకో వెళ్ళిపోవడం, అయిపోయింది. ఎక్కడవి? బాత్రూమ్స్. ఎంత చండాలం చూడండి. అంటే జనాలు ఎలా చెడిపోయారు చూడండి. ఒకవేళ పొరపాటునాడు ఎవరికైనా దొరికేసాడు అనుకోండి, ఆ తర్వాత రోజు నుంచి ఎక్కడ వెళ్తాడు? నెట్ రోడ్లో వెళ్తాడు. ఎందుకంటే ఎలాగో నేను దొరికేశాను కాబట్టి. అంతే కదా. దొంగడు దొరికేసిన తర్వాత ఏం చెప్తాడండి? నన్ను ఎలా దొంగ అంటున్నాడు? చేతితో తప్పే ఉంది. మన ఊళ్ళో దొంగడు ఉండేవాడు. ఏది పోయినా వాడే, ఏది పోయినా నేనే కాబట్టి అన్నీ నేనే తీసేస్తాను. అంతే కదండి. దీన్ని మొదలు పెట్టాడు. లాస్ట్కి ఏమైపోయిందండి? ఊరు తీసి పోవాల్సి వచ్చింది. పరిస్థితులు అలా ఉంటాయి. ఆ రోజుల్లో జనాలు అలా అయిపోయారు. ఆ రోజుల్లో దినాల్లో జనాలు అలా ఉన్నారు. 1 తిండి, 2 త్రాగడం. బాగా తినేవాడు కూడా దేవుడికి నచ్చడు, బాగా తాగేవాడు కూడా నచ్చడు. అందుకే తిండి విషయమై నీ గొంతుకు కత్తి అడ్డం పెట్టుకోమన్నాడు. ఎలా పెట్టుకుంటావు? ఇలా కాదు, ఇలా పెట్టుకోవాలి. అడ్డంగా అంటే ఇలా ఇటు నుంచి ఇటు వచ్చేయాలి. అప్పుడు ఇలా లోపలికి వెళ్ళడానికి కష్టమవుతుంది. నీ గొంతుకు కత్తి అడ్డు పెట్టుకోను ఎందుకన్నాడు అన్నమాట? తిండిపోతున్న దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే తిండి ఎక్కువగా తినడం వల్ల మత్తు వస్తుంది. ఏమొస్తుంది? మత్తు. ఏదో తినేసిన తర్వాత చూడండి, చాలా మందికి కుడుకుడు. ఉదయాన్నే ప్రార్థనకు రండి బాబు అంటే ఏం చేస్తారండి? పేకల కాడికి చల్లదన్నాలు, పెరుగన్నాలు తినేసి వస్తారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఊగుడు జెండా కోయిల్లాగా ఏం చేస్తారండి? ఊగుతూనే ఉంటాయి ఆ బండ్లు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు, టీవీ దగ్గర కూర్చున్నప్పుడు అస్సలు ఊపు రాదు, అస్సలు నిద్ర రాదు. రాత్రి 12 అయిపోద్ది, ఇంకా నిద్ర రాదు. 1 గంట అయిపోద్ది, ఇంకా నిద్ర రాదు. ఆ ప్రోగ్రామ్ అవ్వదు, వీడు నిద్రపోడు. కానీ చర్చిలోకి వచ్చి 5 నిమిషాలు కూర్చునేసరికి చింపురు గుట్లు వచ్చేస్తాయి. ఒకవేళ మీకు నరకం రాకపోవచ్చు, కానీ జిబ్బుని గుట్లు మాత్రం ఏమైపోతుంది పరిస్థితి? పేదరికంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. తిండిపోతులను, త్రాగుబోతులను. మూడవరు ఎవరట? పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు అన్నాడు. అంటే పెండ్లికి ఇవ్వడుచు అంటే ఎలాంటి వివాహాలు ఇవి? ఏంటి ఈ రోజుల్లో లోకంలో ఎలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి చెప్పండి? లెస్బియన్స్, స్త్రీలకు స్త్రీలు,
పెళ్ళిళ్ళు, పురుషులకు పురుషులు పెళ్ళిళ్ళు, ఎంత విచిత్రమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి చూడండి. మీకు అర్థమవుతుందా? ఏంటి, ఈ భూమి మీద జరగకూడని అవాంఛనీయమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. అంత మాత్రం కాదు, ఈ భూమి మీద ఏదైనా గొప్ప కార్యం ఉందరా అంటే అదేంటి, అప్పులు చేసైనా సరే ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పెళ్ళిలో ముఖ్యమైనది ఏంటి, తిండి మందు. మళ్ళీ ఆ పెళ్ళిలో కూడా ఏముందండి, తిండి మందే, ఏమీ లేదు. ఇంకా డబ్బు ఉంది ఖర్చు పెట్టుకోండి, డబ్బు ఉంది ఖర్చు పెట్టడం. ప్రజలు నోవాహు జలప్రళయం దినములలో కూడా అలాగే ఉన్నారట. అవే రోజులు ఈ రోజుల్లో లేవు, అలాగే ఇప్పుడు లేవు. జాగ్రత్తగా ఆలోచించండి. అవే దినాలు ఇప్పుడు కనబట్టలేదు. ఆ రోజు తినటను త్రాగుట ఎందును పెళ్ళిళ్ళకి ఇచ్చిచు పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు. పెళ్లి చేసుకోవడం, పెళ్ళికి ఇవ్వడం అంటే పెళ్ళిళ్ళే లోకం, పెళ్ళే లోకం, జీవితం అంతా అదే, దానికోసం బ్రతకడం. ఇంకా అంతలో జలప్రళయం వచ్చి, అంటే ఇక్కడ ఇలా తింటున్నారండి. ఒకరోజు పెళ్ళికి వెళ్ళాం, విచిత్రం ఏంటంటే ఆంధ్రాలో పెళ్ళికి వెళ్ళామండి. మంచి టెంట్లు వేశారు, టేబుల్ వేశారు, నీట్గా భోజనం చేద్దామని కూర్చున్నామండి. వచ్చిందండి సుడిగాలి వర్షం. 10 నిమిషాలు టెంట్లు ఎగిరిపోయాయి, కుర్చీలు ఎగిరిపోయాయి. లాస్ట్కి పెళ్ళింట్లోనే పెళ్లి పందిరు కూడా ఎగిరిపోయింది. పెళ్ళిళ్ళు ఉంది, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతే. టెంట్లు లేవు, భోజనాలు లేవు, కుర్చీలు లేవు, టేబుల్ లేవు. ఒకే సుడిగాలి 10 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించేలాగా ఏమైపోయింది, మొత్తం క్లియర్. తింటున్నాం, మేము జస్ట్ తినడానికి కూర్చున్నాం అంతే. ప్లేట్లు వదిలేసి పారిపోయామండి. అంత విపరీతమైనటువంటి సుడిగాలి. నిజంగా నోవాహు జలప్రళయంలో కూడా అలా చెరువులు తింటున్నారట. నోట్లో మొత్తం నోట్లో ఉన్నాయి. కింద నుంచి వర్షం వస్తుంటే నీళ్ళే కదా. విచిత్రంగా ఉంది. వర్షంలో అప్పటి వరకు చూడనటువంటి వర్షాన్ని చూసేసరికి ఆటలాడుకుంటున్నారు. భలే వస్తున్నాయి నీళ్లు, భలే ఉందే నీరు. నదిలో ప్రవహించే నీళ్లు తింటున్నప్పుడు కాళ్ళ కింద నుంచి వెళుతున్నప్పుడు ఆనందపడిపోతూ ఉన్నారు, తినుచు త్రాగుచు. అంతలోనే జలప్రళయం వచ్చి వారిని ఏం చేసిందట అంటే ఎలా ఉన్నారు చూడండి. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి ప్రియమైన వాళ్ళారా. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. అందుకే వారి జీవితాలు ఎలా అయిపోయాయండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారంతో ఏమైపోయింది, నిండిపోయింది. బలత్కారంతో బలవంతమే అంతా. ఏదైనా కావాలంటే ఒకడు లాక్కు వెళ్ళిపోతున్నాడు, ఏదైనా కావాలి అంటే ఒకడు కొట్టేసి తీసేసుకుంటున్నాడు. బలవంతుడు బతుకుతున్నాడు, బలహీనుడు నాశనం అయిపోతున్నాడు. చూడండి ఈ రోజుల్లో కూడా అలా ఉంది కదండి. బలవంతుడు ఏమవుతున్నాడండి, బలహీనుడిని కొట్టి బ్రతుకుతున్నాడు. బలవంతుడైన బలమైనటువంటి దేశాలు బలహీనులైనటువంటి దేశాలని ఏంటి కొట్టేసి బ్రతుకుతున్నాయి. ఈరోజు అమెరికా లాంటి దేశం ఉందనుకోండి, అంతసేపు పక్కోడి మీద పడి ఆడలేడు. ఎప్పుడు చూసినా పక్కోడికి ఆడికేటికి గొడవ పెట్టడం, మధ్యలో దుకాణం పెట్టడం. వీడు ఏంటిది, దీపావళి టపాసులు అమ్ముకున్నట్లుగా మధ్య కొంచెం బాంబులు అమ్ముకుంటాడు. అరే ఆగండి శాంతి అంటాడు, ఇద్దరికి గొడవ పెట్టేసి మధ్యలోకి చేయి అమ్ముతాడు, తుపాకీలు అమ్ముకుంటాడు. అలాగుంది ఈరోజు జీవితం అంతా. అంటే బలత్కారంతో నిండిపోయింది. ఏ గొడవ లేకపోయినా దగ్గరికి వెళ్ళి మరీ గొడవ సృష్టించి గొడవ పెడుతున్నాడు ఈరోజు. బలత్కారం కాదంటారా? నోవాహు జలప్రళయం దినాలు కాదంటారా? లేదండి ఎలా బ్రతికినా సరే నోవాహు జలప్రళయం అయితే మాకు రాదండి అని మీరు అనుకోవచ్చు. ఓకే, జలప్రళయం రాదని దేవుడే ఆయన ఏం చేశాడండి, నిబంధన పెట్టాడు, ప్రమాణం చేశాడు. జలప్రళయం రాకపోయినా మరొక ఛాన్స్ కూడా ఉంది. జలప్రళయం రాదన్నాడు కానీ నాశనము రాదని చెప్పలా. నాశనం రాదని చెప్పలా. ఆ నాశనం కూడా ఎలా వస్తుంది అన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఎలాగైతే జరిగిందో అలాంటి నాశనాన్ని తీసుకొని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడికి వాడే బలాన్ని నిరూపించుకోవడానికే బలత్కారంగా ఈరోజు భూమి బలత్కారంతో నిండిపోయిందండి. ఎవడికి వాడే అణుబాంబులు అంటాడు, మిసైల్స్ అంటాడు, రాకెట్లు అంటాడు. దేంతో నిండిపోతుంది, బలంతో నిండిపోతుంది. నా బలం ఎంత, బలత్కారంతో నిండిపోతుంది. ఇప్పుడు ఈ బలత్కారంతో నిండిపోయినటువంటి భూభాగం అంతా కూడా ఒకడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. అణుబాంబులు వేసుకున్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. పాకిస్తాన్ మీద ఇండియా, ఇండియా మీద పాకిస్తాన్ బాంబులు వేసుకున్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది, నాశనం అయిపోతాయి. ఏంటి పాకిస్తాన్ చిన్న దేశం, మన దేశంలో కొట్టేస్తుంది అనుకోవచ్చు. పొరపాటున ఒక్క బాంబు పడినా పాకిస్తాన్లో ఉన్న జనాంగం కంటే ఎక్కువ జనాంగం మన భారతదేశంలో చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుంది మీకు? అంటే నాశనం అనేది రెండు పక్కల ఉంటుంది. గెలుపోవటంలో తర్వాత నాశనం అయిపోతారు. గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి చెప్పండి. అంటే బాగా దెబ్బలు తినేసి నేనే గెలిచానని చెప్పడం ఉండదండి. గెలిచావు నిజమే, కానీ దెబ్బలు తిన్నావు కదా. గెలవడం అంటే ఏంటో తెలుసా, శాంతంగా ఉండడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గెలవడం అంటే ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు ఏంటి రేగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండడం. అది చేతకానితనం కాదు. అది
ప్రేమైన వాళ్ళరా, ప్రపంచమంతా నాశనం అయిపోతున్నప్పుడు దేవుడు వారిని చూసి బాధపడుతూ నోవాహుతో ఆయన చెబుతున్నాడు చూడండి, సమస్త శరీరులను భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా భూమి నాశనం చేస్తాను, అంటే భూమి మీద సమస్తమైనటువంటి పక్షాదులు నాశనం చేస్తాను, వారిని కూడా నాశనం చేస్తాను. అయితే నువ్వు మాత్రము తుమ్మకర్రతో అంటే చితిసారకపు మ్రానుతో ఒక ఓడను చేసుకో. ఎందుకంటే రాబోతున్నది నీళ్లు, రాబోతున్నది జలప్రళయం. ఆ జలప్రళయం రాబోతున్నప్పుడు ప్రియమైన వారలారా, రాబోతున్నటువంటి జలప్రళయాన్ని తప్పించుకోవడానికి ఏం కావాలి? ఒక ఓడ కావాలి. అప్పటి వరకు వాడాలంటే తెలియదండి వాళ్ళకి, అప్పటి వరకు వాడాలంటే తెలియదు, వాడ ప్లానింగ్ ఎలా ఉండాలో తెలియదు. అందుకే ప్రపంచంలో కట్టబడుతున్న ప్రతి వాడ కూడా నోవాహు వాడ కట్టబడినటువంటి రేషియోలోనే ఈరోజు కట్టబడుతున్నాయి. తెలుసా మీకు? ఏదైతే దేవుడు పొడవు వెడల్పు ఎత్తు ఏదైతే కొలదిచ్చాడో అదే రేషియోలో ఈరోజు కట్టబడుతున్నాయి, అదే రేషియోలో. ఒకవేళ ఆ రేషియో కాకుండా వేరే రేషియోలో కట్టబడితే అవి జల ప్రవాహము ఒత్తిడికి నిలబడదు, సముద్రం యొక్క ఒత్తిడికి కూడా అవి నిలబడవు. ఎందుకంటే సముద్రంలో ఈరోజు చూడండి, వాడల రవాణా ప్రతి నిమిషానికి ఒక వాడ తిరుగుతూనే ఉంటుందండి. ప్రతి నిమిషానికి అంత ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు అంత ట్రాఫిక్ ఉంది, అంత హెవీ ట్రాఫిక్, విపరీతంగా వాణిజ్యం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ వాడలన్నిటికీ మూలం దేవుడిచ్చిన ప్లానింగ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ప్లానింగ్. ఒక వాడను కట్టమని చెప్తున్నాడు. ఆ వాడ ఎలా ఉండాలో నోవాహుకు తెలియదు, కానీ నోవాహుతో అంటున్నాడు కదా, ఇదిగో ఆ వాడ చేయవలసినటువంటి విధానం ఇది, చితిసారకపు మ్రానుతో చేయాలి. ఏ మానుతో చేయాలి? చితిసారకపు మ్రాను అనగానే తుమ్మకర్ర. ఏం కర్రది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు తుమ్మకర్ర చెప్పాడు? తుమ్మకర్ర మరొక దానికి కూడా వాడబడింది. ఏంటది? మరొక దానికి కూడా వాడబడింది. ఏంటది? బైబిల్లో తుమ్మకర్ర చాలా ప్రాధాన్యం ఉంది. బలిపీఠము, మందసము, కర్ర, మోత కర్రలు, ఇవన్నీ ఏంటి? తుమ్మకర్ర. తుమ్మకర్రనే ఎందుకు చేయమన్నాడు? తుమ్మకర్రకి ఏం పట్టదు? చెదలు పట్టవు. తుమ్మకర్రకి ఏం పట్టవు? త్వరగా పాడైపోదు, చెదలు పట్టవు, చాలా బలమైనది తుమ్మకర్ర. ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి వేడినైనా తట్టుకుంటుంది, ఎలాంటి వాతావరణాన్ని తట్టుకుంటుంది. పైగా తుమ్మకర్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనటువంటిది. అందుకే ఆ జలప్రళయంలో ఎవరు కాపాడారు? యేసుక్రీస్తు వారే. ఆ జలప్రళయంలో ఎవరు కాపాడారు? వాళ్ళందరినీ, నోవాహు కుటుంబాన్ని. తుమ్మకర్ర అనబడినటువంటి క్రీస్తు రక్షణ వాడ వారిని ఏం చేసింది? కాపాడింది. ప్రియమైన వాళ్ళరా, ముందుకెళ్తే చూడండి, దాన్ని కట్టాల్సినటువంటి విధానం ఇది అంటున్నాడు. అరలు పెట్టి వాడను చేసి లోపలను వెలుపలను దానికి ఏం పోయాలి? కీలు పోయాలి. కీలు అంటే తారు. అంటే నోవాహు జలప్రళయ కాలానికే ఏముంది అక్కడ? కీలు అంటే తారు ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి తారు, అంటే ఎండిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని కరిగించి ఏం చేయాలి? వాడక లోపల పక్క బయట పక్క కీలు పోయాలి. అంటే చూడండి, ఇప్పుడు పుట్లు అంటారు చూడండి, పుట్లు అండి, పుట్లు అంటే పూర్వకాలంలో చిన్నప్పుడు నావలో కూడా కీలు వేసేవారు. ఆ కీలు పూస్తే ఏమయ్యేదండి? నీరు లీకేజ్ రాకుండా ఉంటాయి, నీరు లీక్ అవ్వకుండా ఉండడం కోసం కీలు పూసేవారు. అలాంటి కీలును ఇదిగో వాడక లోపల పోయాలి, బయట కూడా వేయాలి. వేసి ఆ వాడ 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు, 350 300 1:6 రేషియో ఎలా ఉండాలి? 1:6 రేషియోలో ఉండాలి. అంతేనా? 300 డివైడెడ్ బై 50 ఎంత వస్తుంది? 6. అంతే కదా? అంటే 1:6 రేషియోలో చేయాలి. పైగా దాని హైట్ ఎలా ఉండాలి? 1:6. ఇదైతే ఇది 0.8 అప్రాక్సిమేట్లీ 0.7 వస్తుంది హైట్. ఆ రేషియోలోనే వాడ కట్టబడాలి. లేకపోతే ఏమవుతుంది? జలప్రళయం, గాలులు, తుఫానులు వీటన్నిటికీ కూడా వాడ తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి హైట్ సరిగ్గా ఉండాలి. అదే కదండి. హలో, ఇప్పుడు వాడ ఉందనుకోండి, బోట్ ఉందనుకోండి, ఒక బోటు, దాని వెడల్పు ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఎందుకు? దొరలకుండా ఉంటుంది. దాన్ని ఎత్తుకు పెంచామనుకోండి ఏమవుతుంది? చాలా ఈజీగా మొగ్గేసేస్తుంది. అంతేనా? దాని హైట్గా ఉంటే ఏమవుతుంది? గుమ్మడికాయలాగా దొర్లు మొగ్గేసేస్తుంది. అందుకని ఏం చేస్తాం మనం? వెడల్పు ఎక్కువ ఉండి పొడవు ఎక్కువ ఉండేలా చూసుకుంటాం మనం.
ఎగ్జాక్ట్గా దేవుడు కూడా ఈ ఓడకు ప్లానింగ్ అలా ఇస్తున్నాడు. అలా ఇచ్చినటువంటి ఓడను శిథిసారపు రాణుతో చేసి దానిని ఎలా చేయాలో చెప్తున్నాడు. ఆ ఓడకి కిటికీ చేసి పైనుండి మూరుడి కిందకి దానిని ముగించాలి. అంటే పైనుండి కిందకి, పైనుండి కిటికీ కింద కూడా, పైనుండి కిటికీ కింద కాదు, బాటంలో పెట్టకూడదు, పైనుండి కిందకి దానిని మూరుడు ముగించాలి. ఓడ తలుపును దాని ప్రక్కన ఉండవలను. కింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు కలదానికి దాన్ని చేయాలి. 30 మూరల్లో ఒక్కొక్క అంతస్తు ఎన్ని మూరలు ఉండాలి? హలో, ఒక్కొక్క అంతస్తు ఎన్ని మూరలు ఉండాలి? అది చెప్పలేదు ఇక్కడ, అది 10 మూరలు అని చెప్పకండి. వాడ ఎత్తు 30 మూరలు. వాడ ఎత్తు ఎంత? 30 మూరలు. దాని పైన 3 అంతస్తులు అన్నాడు. మీకు అర్థమవుతుందా? వాడ ఎత్తు ఎంత? 30 మూరలు. మేబీ ఆ అంతస్తు అనేది వాడ సగంలోంచి రావచ్చు, వాడ మిడిల్లోంచి రావచ్చు, వాడ పై నుంచి రావచ్చు. దానికి ఉన్నటువంటి రేషియోని బట్టి దానికి కొలతను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడ సైజు మనం చూసాము. అలాగే దాని హైట్ 3 అంతస్తులు. సపోజ్ ఒక అంతస్తు మ్యాక్సిమం ఎంత ఉంటుందండి? 10-12 అడుగుల లోపల ఉంటుంది. ఒక ఇల్లు 3 అంతస్తులు కట్టుకున్నాం, ఎంత హైట్ ఉంటుంది? 10 అడుగులు. ఇప్పుడు చూడండి ఈ హైట్ ఎంత? ఈ రాడ్ దగ్గర నుంచి కిందకి ఎన్ని అడుగులు ఉంటుంది? 8 అడుగులు ఉంటుంది. 2 అడుగులు ఉంటే ఒక స్లాబ్ అంతే. బిల్డింగ్లు అంతే కడతారు. మనం కాబట్టి కొంచెం హైట్ వేసేసుకుంటున్నాం, ఎందుకంటే సింగిల్ ఫ్లోర్స్ కాబట్టి. బట్ టౌన్లోకి వెళ్ళండి, మనకి గట్టిగా చేయి చాపితే తగిలేసినట్లు ఉంటాయి. 10-12 అడుగులు మాత్రం ఉంటాయి. అలాంటి 3 అంతస్తులు చేయి. 3 అంతస్తులు ఎందుకు అంటే రకరకాల జంతువులు ఉండడానికి, రకరకాలైనటువంటి అర్హలు అన్నమాట అవి. ఇప్పుడు క్రూర జంతువులు ఉండడానికి, అలాగే సాధు జంతువులు ఉండడానికి, పక్షులు ఉండడానికి, పురుగులు ఉండడానికి, ప్రతి దానికి కూడా, పైగా నోవాహు తన కుటుంబం కూడా ఉండడానికి ప్లేస్ కావాలి. కాబట్టి ప్రతి దాన్ని ఎలా చేయాలని చెబుతున్నాడు చూడండి. చేసిన తర్వాత ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరం ఆకాశం కింద నుండి కూడా నాశనం చేయటకు భూమి మీద జల ప్రవాహములు రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. మొట్టమొదటిగా నిబంధన అనేటువంటి పదం ఇక్కడే కనబడుతుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా దేవుడు మనిషితో చేసుకున్న నిబంధన ఇది. నిబంధన ఒకసారి చేసుకుంటే ఇంకా మార్పు అనేది ఉండదు. అదే నిబంధన ఒకవేళ ఆదాముతో చేసుకుని ఉంటే, ఎప్పటికీ ఏదైనా మనం నీదే అని నిబంధన చేసుకుని ఉంటే, నీదే అని నిబంధన చేసుంటే ఎప్పటికీ మనం ఎక్కడుందో, మనం పుట్టిందో లేదు తెలియదు, కానీ మొత్తాన్ని మనం ఒకవేళ పుడితే ఎక్కడుందో పక్కాగా ఏదైనా మనం ఉందాం. లేదా ఇదంతా మొత్తం అలా విస్తరించి మొత్తం ప్రపంచం అంతా ఏమైపోను, ఏదైనా మనం అడ్రస్ ఎక్కడా, అదే తుప్ప చెట్టు, అదేంటి ముళ్ళ చెట్టు, జామీరు చెట్టు 4 హెక్టార్లు చూడండి, 77 చెట్లు ఉన్నాయి చూసారా, అక్కడ మొత్తం అంతా తోట అయినప్పుడు అడ్రస్ ఎక్కడ చెప్తాము? అంతే కదండి. మొత్తం అంతా అడవి అయినప్పుడు అడ్రస్ ఎక్కడ చెప్తాము? ఇప్పుడు ఇలా అయితే ఎక్కడ ఉన్నారమ్మంటే నక్కల తొట్టి దగ్గర అంటాం. అంటే అర్థం ఏంటి? అటు వెళ్తామా, ఇటు వెళ్తాం, ఎందుకంటే అదొక అడ్రస్. అలాగే అలాంటి అడ్రస్లో ఉండేవేమో. కానీ ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మనిషితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటి అంటే చూడండి, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యలను, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోను 2 చొప్పున ఓడలోనికి తేవలను. వాటిలో మగది ఉండాలి, ఆడ మగ 2 ఉండాలి. ఎందుకంటే మళ్ళా అవి వాటి సంతానాన్ని ఏం చేసుకోవాలి? భూమి మీద నిండించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటి అన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ ఎద్దుకు అవి వచ్చును. ఏమొస్తాయి? నువ్వు తీసుకొని రానవసరం లేదు, నువ్వు వాడి దగ్గర ఉంటే చాలు, అవే నీ దగ్గరికి వచ్చేస్తాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు వాటన్నిటికీ కూడా ముందుగానే ఏం చేస్తున్నాడు? మీకు తెలుసు కదా, ఏదైనా భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు రాకముందు మొట్టమొదటిగా ఎవరికి తెలిసిపోతాయి? జంతువులకు తెలిసిపోతాయి. ఎవరికి తెలిసిపోతుంది? ఇప్పుడు జలప్రళయం రాబోతుంది అని ఈ జంతువులకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే జంతువులు పసిగడతాయి. మీ అందరికీ తెలుసు ఇండోనేషియా సునామీ, జపాన్ సునామీ. ఈ సమయాల్లో మీరు చూడండి యూట్యూబ్లో, మనుషులు ఎక్కువ చచ్చిపోయారు, జంతువులు అస్సలు చావలేదు. ఎవరు చచ్చిపోయారు? మనుషులు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోలేదు. కుప్పలుగా శవాలు, లక్షల మంది చచ్చిపోయారు.
కానీ వారిలో జంతువుల సంఖ్య చూస్తే చాలా తక్కువ. అక్కడ నేషనల్ పార్క్ కూడా ఉంటుందండి. నేషనల్ పార్క్లో ఏముంటాయంటే ఓపెన్గా జంతువులు ఉంటాయి, మనుషులు బోన్లో ఉంటారు. నేషనల్ పార్క్స్లో ఎలా ఉంటాయండి? జంతువులు ఓపెన్గా తిరుగుతాయి, మనము ఏ బస్సులోనో ఏ బోన్లోనో మనం ఉండాలి. అంటే జూలో ఏముంటాయి? బోనుల్లో జంతువులు ఉంటాయి, మనుషులు బయట తిరుగుతారు. కానీ నేషనల్ పార్కులో మనుషులు బోన్లో ఉంటారు, జంతువులు బయట ఉంటాయి. అలాంటి నేషనల్ పార్కులో సునామీ రాకముందు సునామీ వస్తుందని తెలుసుకొని ముందుగానే అవన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలకి వెళ్ళిపోయాయి. ఉన్నాయి, నేను ఒక వీడియో చేశాను దానికి ఆధారాలతో సహా. అంటే ముందుగానే దేవుడు జంతువులకు ఏం చేస్తాడు? ప్రకృతి వైపరీత్యాల గురించి తెలియజేస్తాడు. ఇక్కడ కూడా అవి నీ యొద్దకు వచ్చును. ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? మనుషులు చెప్పినా రావట్లేదు, జంతువులు చెప్పకుండా ఎలా వస్తాయి? దేవుడు వాటికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞయిస్తున్నాడు. దేవుడు వాటికి చెప్తున్నాడు, ఇదిగో జలప్రలయం రాబోతుంది, మీరందరూ నోవాహు దగ్గరికి వెళ్ళిపోండి. నోవాహు దగ్గరికి వెళ్ళిపోవాలన్నప్పుడు మరి కొన్ని జంతువులకి చెప్తాడా? అన్ని జంతువులకి చెప్తాడా? కొన్ని జంతువులకి చెప్తాడా? అన్ని జంతువులకి చెప్తాడా? మేబీ దేవుడు చెప్పేది అన్ని జంతువులు కూడా పోనీ ఒకవేళ చెప్పిన తర్వాత పక్క జంతువులు కూడా విని ఉండాలి. అప్పుడు ఇవే వెళ్ళాలి అని ఎలా తెలుస్తాయి? ఇవే వెళ్ళాలి అని. ప్రేమిన వాళ్ళ విషయంలో ఒక మాట మనం చదువుతాం. దేవుడి యొక్క వాక్యం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మనకు వచ్చును. దేని జతపక్షి దాని ఎంత ఉండక మానదు, దేవుడు చీట్లు వేసి వాటిని రప్పించును అన్నాడు. ఏమన్నాడు? దేని జతపక్షి దాని ఎంత ఉండక మానదు, దేవుడు చీట్లు వేసి వాటిని రప్పించును. అంటే కాకపోతే 100 సింహాలు ఉన్నాయి అనుకుందాం భూమి మీద. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 100 సింహాలకి దేవుడు ఏం వేసాడు? రే జలప్రలయం అయితే వస్తుందిరా, మీరు ఎవరు చచ్చిపోతారంటే ఎవరిని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏం చేద్దాం? మనం చీట్లు వేద్దాం. దేవుడు అంటున్నాడు ఎవరితో? జంతువులతో, సింహాలతో అంటున్నాడు. చీట్లు వేద్దాం. ఈ 100 సింహాల్లో ఒక మగ సింహం, ఒక ఆడసింహం, అది కూడా యంగెస్ట్. ఎవరు ఉండాలి? యంగ్ అంటే బలమైనవి, అప్పుడే యవ్వనంలోకి వచ్చినటువంటి జంతువులు కావాలి. ఎవరు కావాలి? బలమైనవి కావాలి, అప్పుడే యవ్వనంలోకి వచ్చినటువంటివి కావాలి. కాబట్టి వాటన్నిటికీ మరి మా సంగతి ఏంటంటే ముసలి సింహాలు అడిగాయి అనుకోండి, మీకు సావే. ఏంటిది? మీరు చచ్చిపోవడమే. అప్పుడు సింహాలు అంటే, ప్రభువా నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. అందులో ఆయన చీట్లు వేసినప్పుడు 2 చొప్పున ఆయన యొద్దకు. వాక్యంలో ఉందా మాట? చదివారా? ఉందా ఇప్పుడు తీసిన వాక్యం? అంటే ప్రతి దానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏ పురుగు రావాలి, ఏ జంతువు రావాలి, ఏ ముసలు రావాలి. ముసలు అవసరం లేదు, ఎందుకంటే నీటిలో బ్రతికేస్తాయి కూడా. ముసలు రానవసరం లేదు, చేపలు రానవసరం లేదు, సరీసృపాలు రానవసరం లేదు. కానీ భూమి మీద మాత్రమే, 6 నేల మీద మాత్రమే బ్రతికే వాటికి ఖచ్చితంగా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ అనేకమైనటువంటి ప్రాంతాలు ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాలలోనూ కూడా అనేకమైనటువంటి చేపల ముళ్ళు దొరికాయి. ఏం దొరికాయండి? ఎలా వచ్చాయి చేపల ముళ్ళు హిమాలయ పర్వతాల్లోనికి? శాస్త్రవేత్తలు అంటారు ఒకప్పుడు భూభాగము మన భారతదేశము ఆఫ్రికా ఖండం దగ్గర ఉండేది. ఈ ఆఫ్రికా ఖండంలోంచి విడిపోయి ఈ భారతదేశం ఎక్కడెళ్ళి గుర్తుకుంది? చైనా వెళ్ళి గుర్తుకుంది, టిబెట్ పీఠభూమిని. అలా గుర్తుకున్నప్పుడు మధ్యలోంచి లేచినవి హిమాలయ పర్వతాలు. ఒకప్పుడు అక్కడ ఏముండేది? ఒకవేళ వెళ్ళి పూర్తిగా ఫాస్ట్గా వెళ్ళి గుర్తింది అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళి గుర్తితే ఓకే. కానీ వీళ్ళేమంటారు? రోజుకి 1 ఇంచా, సంవత్సరానికి 1 ఇంచు కనుక కదులుతుందట. ఈ భూభాగం పలకాలు ఎంత కదులుతున్నాయట? 1 ఇంచి కదులుకుంటూ వెళ్ళి ఈ యొక్క భారతదేశము టిబెట్ పీఠభూమిని గుద్దడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులు, చేపలు అన్నీ కూడా ఇంచి కదులుతున్నప్పుడు అక్కడ కూర్చుంటాయండి. అవి చేపల పట్టుకుంటే ఏమైపోతుంది? పారిపోతుంది. ఇలా పట్టుకుంటే పారిపోతుంది. ఇది వచ్చి అంతే ఫోర్స్గా విమానం అంత ఫాస్ట్గా వచ్చి, లేదా ఏ కారు అంత ఫాస్ట్గా వచ్చి గుద్దితేనే కానీ జంతువులు అక్కడ మేదని అంటే చేపలు ఆ పర్వతాల మీద ఉండడానికి ఛాన్స్ లేదు. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇలా. అసలు విషయం ఏంటంటే మొత్తం యావత్ భూమి కూడా మొత్తం మునిగిపోయినప్పుడు ఆ నీటి కుంటలు ఉన్నాయి చూడండి, పర్వతాలు ఉన్నాయి అనుకోండి, పర్వతాల మధ్యన ఏముంటుందండి? గ్యాప్స్ ఉంటాయి. ఏంటి? అంతే కదా. ఇప్పుడు మన వర్షం వచ్చింది అనుకోండి, ఎక్కడైతే గొయ్యిగా ఉంటుంది అక్కడ ఏముండిపోద్ది? నీరు ఉండిపోద్ది. కామనే కదా. ఆ నీటిలో ఒకవేళ వర్షం వచ్చి పూర్తిగా చేపల చెరువులు కొట్టుకెళ్ళిపోయాయి అనుకోండి, అక్కడెక్కడ నీటి గుంటలో నీరు ఉండిపోయినప్పుడు అందులో ఏముంటాయి? ఉండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఆ చేపల్ని
మనం చూడొచ్చు క్లియర్గా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నోవా జలప్రళయం వచ్చినప్పుడు పర్వత శిఖరాలన్నీ కూడా మునిగిపోయాయి. అలా మునిగిపోయినప్పుడు అక్కడక్కడ చేపలు విస్తారంగా భూమి అంతటా కూడా విస్తరించేసినప్పుడు ఆ నీరు మరలా జలప్రళయం తర్వాత నీరు ఎండిపోయినప్పుడు ఆ నీటి కుంటల్లోనూ ఆ సందుల్లోనూ ఆ గొంతుల్లోనూ ఉండిపోయినటువంటి చేపలన్నీ కూడా ఏమైపోయాయి? చచ్చిపోయాయి. నీరు ఎండిపోయింది కదా, నీరు ఎండిపోయిన తర్వాత ఏమైపోయేవి? చనిపోయి. అలా చనిపోయినవి మళ్ళీ ఆ పర్వతాల మీద ఆ చల్లదనానికి మంచు పడి అవన్నీ కూడా ఏమైపోయాయి? కప్పడిపోయి అవే శిలాజాలుగా మనకు దొరుకుతున్నాయి. అవే శిలాజాలుగా మనకు దొరుకుతున్నాయి. ఆ శిలాజాలను చూసే వీళ్ళేమనుకుంటారంటే ఇదిగో ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశం వచ్చింది, ఓకే, బట్ మీరు అనుకున్నంత వేగంగా అయితే అది రాలేదు. అది జరిగింది ఇప్పుడు మాత్రం కాదు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. నేనైతే చెప్తాను, భూభాగం ఆఫ్రికా ఖండాన్ని విడిపోయింది ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా నేను జలప్రళయంలోనే అది జరిగింది. ఎప్పుడు జరిగింది అది? జలప్రళయంలోనే భూభాగం వచ్చి దాన్ని ఢీకొట్టింది. కారణం, రీజన్ కూడా ఉంది. ఒకే ఒక్క కారణం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆ జలప్రళయ కాలంలోనే అగ్నిపర్వతాలు పేలినప్పుడు, భూమి మీద విస్ఫోటనం జరిగినప్పుడు భూమి ప్రశాంతంగా ఉండగలదు. నీటిలో బాంబు పేలింది అనుకోండి, పెద్ద ప్రమాదం ఉంటుందండి. చెప్పాలి, నీటిలో బాంబు పేలితే, అదే బాంబు బయట పేలితే విస్ఫోటనమే. అందుకే ప్రియమైన వాళ్ళరా, జలప్రళయంలో ఆ అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూభాగము లేదంటే భారతదేశ ఉపఖండము అలా భారతదేశము చైనా వైపు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది నేను చెప్పట్లేదు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు దీన్ని, చాలామంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి? జలప్రళయం జాతుల గురించి. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ప్రతి జాతిని కూడా తెచ్చుకోమన్నాడు. తర్వాత నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై నానా విధము నువ్వు బ్రతికించుకో వాటి జాతుల ప్రకారం, పక్షుల్లోనూ వాటి జాతుల ప్రకారం, జంతువుల్లోనూ పురుగుల్లోనూ వాటన్నిటిని 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా చేసెను. ఇక్కడ చాలామంది నోవాహు అట్లు చేసినగానే మొట్టమొదటిగా నోవాహు అట్లు చేశాడు. అట్లు ఎవరు చేశారు? నోవాహు చేశాడు. అలా చదవకూడదు, ఓకేనా? నోవాహు అట్లు చేశాడని అట్ల పితామహుడు నోవాహు అన్నాడు. ఎవరట? అట్ల పితామహుడు. అంటే మొట్టమొదటిగా అట్టు వేసింది ఎవరు? నోవాహే. ఆహారం తెచ్చుకొని అట్లు వేసుకున్నాడు, అది కాదు విషయం. అలాగూ చేశాను. నోవాహు ఏం చేశాడు? తనకు సెలవిచ్చినది యావత్తు ప్రకారంగా అలాగూ చేశాను. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు రావాలి. ఇప్పుడు నోవాహు దగ్గరికి ఏమొచ్చాయి? క్రూర జంతువులు వచ్చాయి. ఏమొచ్చాయి? మృగాలు వచ్చాయి. మరి మృగాలకి ఏం కావాలి? గడ్డి తింటాయి అవి. సింహము గడ్డి తిందంటారు. ఏమంటాం మనం? సింహము గడ్డి తిందరా అంటాం. నువ్వు పెడితే మాంసం పెట్టు, లేకపోతే ఉపవాసం ఉంటాను, అంతే తప్ప గడ్డి తిన్ను. కానీ నిజం ఏంటంటే సింహాలు కూడా గడ్డి తింటాయి. ఏంటంటే జలప్రళయానికి ముందున్నటువంటి జంతువులన్నిటి కూడా వాటన్నిటికీ వాటి ప్రధానమైనటువంటి ఆహారము శాకాహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటి ప్రధానమైనటువంటి ఆహారం శాకాహారం. ఆ తర్వాత కాలంలో ప్రియమైన వాళ్ళరా, తర్వాత కాలంలో అవి మాంసాహారం అంటే శాకాహారం రెండూ కలిపి మిక్స్ చేసుకుని తినడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత సంగతి అది, దాని గురించి కూడా నేను వీడియో చేశాను, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు సరిపోదు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూద్దాం. అలాగనే నోవాహు సమస్తాన్ని చేశాడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు, అప్పుడు యెహోవా నోవాహుతో ఇలాగ అన్నాడు, నీవును నీతిమంతుడివై ఉన్నావు, నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారిని వాడలోనికి ప్రవేశించండి. పవిత్ర జంతువుల్లోనూ ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను. ఎందుకు పవిత్ర జంతువులో 7 అన్నాడు? మా పవిత్ర జంతువుల్లో 7 అన్నాడు, మామూలుగా ఉన్నట్లో 2 అన్నాడు. ఎందుకు? పవిత్ర జంతువులు దేవుడికి బలివ్వడానికి ఉపయోగపడతాయి. ఎందుకు? బలిచ్చినప్పుడు దాని సంఖ్య ఏమైపోతుంది? ఇప్పుడు 2 తెచ్చుకున్నాడు అనుకోండి. నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు ఏం చేశాడు? దహన బలి ఇచ్చాడు. ఏమిచ్చాడు? దహన బలిలో ఇప్పుడు ఏం చేయాలి? పవిత్ర జంతువులు అర్పించాలి. ఇప్పుడు సపోజ్ పావురాలు 2 తెచ్చి అర్పించేసాడు అనుకున్నాం. పావురాలు జాతి ఉంటుంది ఇంకా, ఎందుకంటే ఎన్నేసి రావాలి? 2. మరి తెచ్చిన 2 అర్పించేస్తే ఇంకా దాని సంతానం అనేది వృద్ధి పొందదు. అందుకే పవిత్ర జంతువుల్లో ఎన్నేసి రావాలి? 7. అలాగే పవిత్రము కాని జంతువుల్లో ప్రతిదానికి పోతులు పెట్టి 2. పవిత్ర కాని జంతువులు అంటే ఏంటి? పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు ఏంటండి అనుకోవచ్చు. అంటే బలియడానికి ఉపయోగపడే వాటిని ఏమంటారు? బలియడానికి ఉపయోగపడిన జంతువులు ఏమంటారు? పవిత్రం కాని జంతువులు అని అర్థం అక్కడ.
అంతే దేవుడి ఉద్దేశంలో, అంతే తప్ప దేవుడు చేసినట్లు మళ్ళీ పవిత్రం అపవిత్రం ఉన్నాయి అనుకోవచ్చు. మళ్ళీ పంది ఉందనుకోండి, నార్మల్గా మనకు కూడా ఇదేది పవిత్ర జంతువు, అంతే కదా, అంతేనా? పవిత్ర జంతువు పంది అపవిత్ర జంతువు, దాన్ని ఎవడో దగ్గరికి వెళ్ళడం, ముట్టుకోడు, వాసంటాడు, ఆ దగ్గరికి వస్తే చిచ్చి అంటాం. మనకి చిచ్చి అన్నప్పుడు మరి దేవుడు చిచ్చి అంట. మరి అలాంటి అపవిత్ర జంతువుని ఎందుకు చేశాడు పందిని? కారణం ఉంది. పంది మాసం తెలిసి బాగా బలిసిపోమని కాదు. పంది అనేక రకాలైనటువంటి ఎక్కువ క్రొవ్వు నిల్వ చేసుకుంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి మెడిసిన్స్, చాలా రకాలైన మందులు తయారు చేస్తారు పందుల ద్వారా. అలాగే చాలా బ్యాక్టీరియాలను గ్రో చేయడానికి, బ్యాక్టీరియాలు పరిశోధన చేయడానికి కూడా పందులు ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా మానవునికి అమర్చినటువంటి గుండె కూడా పంది గుండె. ఏం గుండె? పంది గుండె. మానవునికి దేన్ని అమర్చారు? చీప్గా చూడకండి అట్లా. ఒకవేళ మన గుండె పాడైపోతే టెంపరీగా ఆర్డినరీగా ఏమైనా పెట్టాలంటే దాని గుండె చాలా దగ్గరగా ఉంటుందంట మన గుండెకి. మొత్తానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంతే. అంటే ప్రతి దానిని కూడా దాని పని నిమిత్తం దేవుడు సృష్టించాడు. ఇక్కడికి వచ్చినటువంటి వాటిలో ప్రేమిన వాళ్ళరా వీటిని మనం చూడొచ్చు. ఇంకా పవిత్ర జంతువులలో 7 కావాలి, అపవిత్రమైన వాటిలో 2 కావాలి. వాటిని వాటి సంతానాన్ని నువ్వు కాపాడినట్లుగా, జీవంతో కాపాడినట్లు వాటిని యొద్ద ఉంచుకోవాలి. ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్ళను 40 రాత్రులు, అంటే 40 రాత్రి పగళ్ళ వర్షాన్ని కురిపించి నేను ఈ భూమి మీద చేసిన సమస్త జీవరాశులు నేను ఏం చేస్తాను? తుడిచి వేస్తాను అని నోవాహుతో చెప్పాను. అతడు యెహోవా తనకు ఆజ్ఞాపించినది యావత్తును చేసెను. ఏమైంది ఇక్కడ? మొత్తం యావత్తు వాడలోకి వచ్చేసాయి. దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఈ ఫిక్స్ అయిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అనేక మంది భూమి మీద మనుషులు చనిపోవడం దేవుడికి బాధే, దేవుడికి దుఃఖమే. అనేక మంది దేవుడికి బాధను మిగిల్చినా సరే వారికి వాడ కట్టబడినటువంటి దినాలు మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. అంతకుముందు అధ్యాయంలో వచనంలో ఏమని చదువుకున్నాం మనం? ఇదిగో మానవులందరూ కూడా ఏమైపోయారు? భూమి బలత్కారంతో నిండిపోయింది. వారి ఆయుష్కాలం ఎంత అయిపోద్ది అన్నాడు? 120 సంవత్సరాలగును. వారి ఆయుష్కాలం ఎంత అయిపోద్ది? 120 సంవత్సరాలు. అంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఈ మాట చెప్పిన తర్వాత నుంచి మానవులు 120 సంవత్సరాలు మాత్రం బ్రతికారు. మొట్టమొదటి పాయింట్. ఆ మాట చెప్పిన దగ్గర నుంచి మానవులు ఎంతకాలం బ్రతికారు? 120 సంవత్సరాలకు ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఏమొచ్చింది? అందుకే వారి ఆయుష్కాలం 120 సంవత్సరాలు. అంటే ఈ రోజు నుంచి 120 సంవత్సరాలు మొత్తం అంతా కూడా ఏం చేస్తాను నేను? రెండోది, 900 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి మనిషి యొక్క ఆయుష్కాలం కూడా పుట్టిన దగ్గర నుంచి ఎంతకాలానికి వెళ్ళిపోద్ది? 120 సంవత్సరాలకు వెళ్ళిపోద్ది. 2 విషయాలు కూడా ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. దేవుడు మాట చెప్పిన తర్వాత నుండి జలప్రళయం వచ్చేసరికి 120 సంవత్సరాలు సుమారుగా ఉంటుంది. మీరు కావలసిన బైబిల్ లెక్క పెట్టుకోండి. ఇక్కడ మన కిందకి చదివితే ప్రియమైన వాళ్ళరా, నోవాహు అంతా చేశాడు కదా. జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి నోవాహుతో పాటుగా నోవాహు భార్య, అతని 3 కుమారులను 3 కుమార్తెలను వాడలోనికి, 3 కోడళ్లను వాడలోనికి వచ్చారండి. అలా నోవాహు వాడలోనికి వచ్చినప్పుడు, లేదా జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు నోవాహుకి? 600 సంవత్సరాలు. అప్పటికే నోవాహు వయసు ఎంత అండి? 600 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ పిల్లల వయసు ఎంత ఉంటుంది? కనీసం ఒక్కొక్కడికి 200 సంవత్సరాలు వేసుకున్నా ఉంటారు కదండి. ఒక్కొక్కరికి ఎంతకాలము? నోవాహు వయసు 600 సంవత్సరాలు. అంటే 200 సంవత్సరాల కాలంలో పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఎంతకాలంలో? 200లో పెళ్లి చేసుకున్నాడు. 50 సంవత్సరాలకు ఒక్కడుగు పుట్టాడు, 50 సంవత్సరాలకు ఒక్కడుగు పుట్టాడు, 50 సంవత్సరాలకు ఒక్కడుగు, ఇలా 3 పుట్టాడు అనుకుందాం. అంటే నోవాహు 450 వచ్చేసరికి ఎంతమంది పుట్టారు? 3 పుట్టారు. ఇప్పుడు నోవాహు 3 కుమారులకి 3 కోడళ్ళు. ఇప్పుడు వీళ్ళ వయసు ఎంత ఉంటుంది? చిన్నోడు వయసు 150, కొంచెం పెద్దోడు వయసు 200, అంతకంటే కొంచెం పెద్దోడు వయసు 350, 250. అంటే ఒక్కొక్కడు వయసు ఇంత. అంటే ఎలా ఉన్నారు వీళ్ళు? వయసులోని మంచి యవ్వనంలో ఉన్నారు వీళ్ళు. ఎన్ని సంవత్సరాలకి? 200 సంవత్సరాలకి. 20 సంవత్సరాల వయసు వస్తే ఏమంటాం? మంచి యవ్వనస్తుడురా అంటాం. ఎందుకు? 60 సంవత్సరాల్లో వాడు చచ్చిపోతాడు కాబట్టి. ఎన్ని సంవత్సరాల్లో? 60 సంవత్సరాల్లో. వీడికి 200 సంవత్సరాలు వచ్చేసరికి ఎవడు? పిల్లాడు, కుర్రాడు, మంచి కుర్రాడు అనమాట. ఇంకా పెళ్లి లేదు, పెడాకులు లేవేమి. కానీ జలప్రళయానికి ముందే వారి 3 కుమారులకు 3 కుమారులకు 3 కోడలను ఏం చేశాడు? కానీ విచిత్రం ఏంటంటే, జలప్రళయం కాలంలో ప్రేమైన వాడకడుతున్నప్పుడు తన కుమారులు కూడా నోవాహుకు సహకరించినప్పుడు నోవాహు కుమారులకు పిల్లలు మాత్రం పుట్టలేదండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడు? వారి గర్భాలను మూసేశాడు.
కారణం ఏంటంటే పాప ప్రపంచంలోంచి పిల్లలు బయటికి మొత్తం నాశనం అయిన తర్వాత ఒక నూతనమైనటువంటి ప్రపంచాన్ని జనంగాన్ని భూమి మీద దించాలనుకున్నందుకే జలప్రలయం తర్వాత నోవాహు కుమారులు కుమార్తెలు పుట్టిరి అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళైన తర్వాత అండి పిల్లలు పుడతారు లేదా? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి ఖచ్చితంగా ఓ పాపో బాబో పుట్టేస్తారు. కానీ నోవాహు కుమారులకు మాత్రం పుట్టలేదు పిల్లలు. కారణం ఒకే ఒకటి, జలప్రలయం తర్వాత వంశావళిని వృద్ధి చేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు వారి గర్భాలను ఏం చేశాడు? మూసేశాడు. మళ్ళీ నోవాహు జలప్రలయం తర్వాత వారి గర్భాలను దేవుడు తెరిచాడు. మేబీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత తెరిచి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఏమవ్వాలి? వీరు పిల్లల్ని కనాలి, భూమిని నింపాలి. ఎప్పుడైతే వారు వాడలోనికి వచ్చారు ప్రియమైన వాళ్ళరా, జల ప్రవాహములు నీళ్ళు అనేవి ప్రారంభమవుతున్నాయి. అప్పటికి నోవాహు వయసు 600 సంవత్సరాలు. నోవాహును అతనితో కూడా కుమార్తెలు, భార్య, కోడళ్ళు అనమాట. ఆ తర్వాత భార్యయు ఆ జల ప్రవాహములను తప్పించుకున్నట్టుగా వాడలోనికి వచ్చారు. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతి జంతువులోను, పురుగుల్లోను, ప్రతి పక్షులోను మగది ఆడది జతలుగా వాడలోనికి నోవాహు యొద్దకు వచ్చాయి. 7 దినములైన తర్వాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినము. అంటే 600 సంవత్సరాల్లో నోవాహు వాడలోనికి వచ్చేసారు. వాడ దగ్గరకు వచ్చేసారు వాళ్ళంతా. జల ప్రవాహములు నిండినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు సుమారుగా నోవాహు వయసు ఎంత? 600 సంవత్సరాలు. అంటే సుమారుగా 600 సంవత్సరాలు అంటే 600 రౌండ్ ఫిగర్ అనుకోకూడదు. జల ప్రవాహం వచ్చినప్పుడు వాడలోనికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అతను వయసు చెప్తున్నాడు చూడండి. 600 2వ నెల 2 నెలల 17 దినాలు. ఎంత? 600 సంవత్సరాల 2 నెలల 17వ దినమున నోవాహు అగాధ వాడలోనికి వచ్చాడు. మహా అగాధ జలముల యొక్క ఓటలన్నీ కూడా అంటే ఆ దినమంది అప్పుడు ప్రారంభమైంది. అంటే ఇక్కడ 2 తెలియాలండి. 2 తెలియాలి. ఒకటి, నీరు కేవలం వర్షం ద్వారా మాత్రమే రాలేదు. కేవలము చదువుదాం ఒక్కసారి చదువుదామా. అగాధపు ఓటలన్నీ ఆ దినమందే విప్పబడును, ఆకాశపు తూములు విప్పబడును, 40 రాత్రులు 40 పగళ్ళును ప్రచండ వర్షం కురిసి. 2 విషయాలు చెప్తున్నాడు. అగాధపు ఓటలు, అంతేనా? ఓటలేనా? ఓట ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి, అంతేనా? ఆకాశ తూములు అనగానే మేఘాలు. ఏంటవి? అంటే కింద నుంచి వర్షం, కింద నుంచి వాటరు, మీద నుంచి వాటరు. అంటే నేల నుంచి వాటర్ ఏమవుతుంది? ఇక్కడ ఉబుకుతుంది పైకి, పైనుండి వాటరు, కింద నుంచి వాటరు. పాయింట్ అర్థం చేసుకోండి. జల ప్రవాహం అనగానే కేవలం వర్షమే అనుకోకూడదు. భూమి కింద నుంచి కూడా ఓటలంటే ఓరకి నీరు ఊరేస్తుంది. అక్కడ చూడండి నీరు ఊరేస్తుంది. అలా ఇది నీరు వచ్చేస్తుంది, ఇక్కడ నీరు వచ్చేస్తుంది, అక్కడ మొత్తం భూమిని కింద నుంచి ఓటలు, పైనుంచి వర్షం. అంటే పైనుంచి వర్షం అంటే ఎంత వర్షం కురుస్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందండి వాటర్ అంతా? మొదటి ఆదికాండములో 1వ అధ్యాయం 1వ వచనాల్లో మీరు చూసినప్పుడు పై ప్రవాహం, పై జలములు, కింది జలములు అన్నాడు. ఏమన్నాడు? పై జలములు, కింది జలములు. కింది జలాలను సముద్రం అన్నాడు, పై జలాలను ఏమన్నాడు? ఆకాశం అన్నాడు. అంటే మీకు కనబడుతున్నటువంటి నీలంగా ఉన్నదంతా ఏంటి చెప్పండి? వాటర్. అందుకే ఎత్తైనటువంటి పర్వతాలు ఆ మంచు, ఆ చల్లదనానికి మంచుగా మారి మరలా అదే వాటర్ భూమి మీద ప్రవహించి భూమిని ఏం చేస్తుంది? తడుపుతుంది. పాయింట్ అర్థం చేసుకోండి. అంటే పైకి వెళ్ళేటప్పుడు నీరు తగలదు మీకు, బట్ దాని బయటకు వస్తే విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఎంత భయంకరమైన చలి ఉంటుందో తెలుసా? సింపుల్గా చెప్తాను. 8 కిలోమీటర్లు ఎత్తున్నటువంటి హిమాలయ పర్వతాల పైన మాత్రం మంచు ఎందుకుంది? అంతేనా? 8,000 మీటర్ల పైన అక్కడ మంచు ఎందుకుంది? అక్కడ మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, అక్కడ విపరీతమైనటువంటి చలి ఉంటుంది. కాబట్టి ఆ చల్లదనానికి అదేమవుతుందంటే గడ్డకట్టి ఐస్గా మారి సూర్యకిరణాలు తగిలినప్పుడు అది కారి ప్రవహించి భూమి మీద నదుల్లా వస్తుంది. ఇప్పుడు పైన నీరు ఎక్కడి నుంచి వచ్చింది? పైన వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆది యందు భూమిని సృజించినప్పుడు ఆది కాండంలో పై జలములు, క్రింది జలములు అనే రెండింటిని ఏం చేశాడు? వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. అవి వేరుపరిచి బంధించినవి అవి కూడా విప్పబడ్డాయట. ఏం చేయబడ్డాయి? విప్పబడ్డాయి. అలా విప్పబడినటువంటివి భూమి మీదకు వచ్చాయి ప్రియమైన వాళ్ళారు. ఎంతలా వచ్చాయి అంటే జల ప్రవాహం 40 దినముల భూమి మీద
ఉన్నాయట. ఉండి జలమును విస్తరించి ఓడను తేలా చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలమును భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినందున ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలమును భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం కిందనున్న గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఆ 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలిన కనుక పర్వతములు మునిగిపోయాను. చిన్న విషయాన్ని ఇక్కడ వివరించాలి మీకు. ఏమన్నా రాబడింది? 15 మూరల ఎత్తు నీళ్లు రావడం వలన భూమి మీద ఉన్న గొప్ప పర్వతాలన్నీ కూడా 15 మూరల నీళ్ళు ఎత్తికి గొప్ప పర్వతాలు మునిగిపోతాయా? ఇది మతోన్మాదుల ప్రశ్న. ఎవరి ప్రశ్న ఇది? 15 మూరల ఎత్తుకు నీళ్ళు వస్తే పర్వతాలు మునిగిపోవడం ఏంటంటే బైబిల్ ఏంటంటే ఎలా చెబుతుంది? అంతే కదా, మనకు కూడా ఆశ్చర్యం అనిపించాలి. 15 మూరలకి పర్వతం మునిగిపోద్దా? పర్వతం ఎత్తు ఎంత అనుకున్నాం ఇప్పుడు? హిమాలయ పర్వతం ఎత్తు ఎంత అనుకున్నాం? ఏంటి 8 కిలోమీటర్లు హైయెస్ట్, ఎగ్జాక్ట్గా. అంటే అంత ఎత్తు 8 మూరలో ఉంటుంది, 15 మూరలో ఉంటుంది. అలా అంటే జనాలు ఏమంటారు సార్? 15 మూరలు అంటే 15 మూరలు అంటే దూత మూరలు అంటే అంటారు. ఏ మూరలు అంట? ప్రకటన గ్రంథం ఉంటుంది. దూత మూర కొలత గురించి పట్టణాన్ని కొలత చెబుతూ ఆ మూర దూత మూరయ్యే అని ఉంటుంది. ఈ మూర ఏ మూర? దూత మూరట. అప్పుడు వాడని చేసినప్పుడు కూడా ఏ మూరతో చేయాలి? దూత మూరతో చేయాలి. అప్పుడు వాడ ఎంత ఉండాలి? వాడెంత ఉండాలి చెప్పండి? అర్థమవుతుందా? నోవాహు జలప్రళయంలో వాడ కట్టినప్పుడు ఆ వాడ నోవాహు కాదు కదా, నోవాహు తరతరాలు కట్టినా సరే తరగదు. అది అసలే అది పెద్దవాడ. దాన్ని నోవాహు 100 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 100 years కట్టాడు ఆ వాడిని. నోవాహు కుటుంబం అంటే ఎంత పెద్ద వాడ ఏంటని చూడండి. 100 సంవత్సరాలు ఏమైనా కడతారండి? ఒక తెప్ప కట్టించుకున్నాం అనుకోండి, ఎంతకాలం కడతామండి? మ్యాక్సిమం 1 month. ఒక బోటు కట్టించండి, పెద్ద బోటు, సోనా బోటులు అనేది అండి, ఒక 2 నెలలు లేదా 3 నెలలు, అంతేనా? ఒక 4 నెలలు 6 నెలలు. అదే ఒక పెంటి 1 సంవత్సరం. ఒక వాడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. తెలుసా మీకు? ఒక వాడ. కానీ నోవాహు వాడ ఎటువంటి ఎక్విప్మెంట్ లేకపోయినా, ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా, చెట్లను తెచ్చి వాటిని నరికి చెక్కలుగా చేసి ఒక చెక్క అతికించేసరికి 100 సంవత్సరాలు పట్టిందండి. 100 సంవత్సరాలు కడితే అంతకు ముందు కొట్టిన చెక్క ఏమైపోవాలి? కుళ్ళిపోవాలి. ఏమైపోద్ది? వర్షానికి ఎండకి తగిలి ఏమైపోవాలి? అందుకే కుళ్ళిపోలేదండి. అందుకే ఏ చెక్కని ఎంచుకోమన్నాడు? సిద్ధి సారకపు రాను. ఒకటి కొడుతుంటే ఇంకోటి ఊడొచ్చేస్తుంది లేకపోతే. అందుకే దేవుడు ముందే నాలెడ్జ్తో ఇదిగో ఈ చెక్కతో నువ్వు చేయాలి. 100 సంవత్సరాల వాడను కట్టి నిర్మించి ప్రియమైన వాళ్ళరా, ఆ వాడ నేటికి కూడా అరారాతు పర్వత శ్రేణుల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గూగుల్లో కొట్టండి మౌంట్ అరారాత్ అని కొట్టండి. మౌంట్ అరారాత్ గూగుల్ మ్యాప్లో కొడితే ఇమీడియట్గా మీకు అరారాత్ పర్వతం దగ్గర తీసుకుని వెళ్తుంది. పైన తెల్ల మంచులా ఉంటుంది. కిందకు వచ్చేసరికి ద నోవాహు ఆర్క్ నేషనల్ పార్క్ అని ఉంటుంది చూడండి అక్కడ గూగుల్ మ్యాప్లో. నోవాహు ఆర్క్ నేషనల్ పార్క్ అంటే నోవాహు వాడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా దాన్ని ఏం చేశారండి? పెట్టారు. ఇప్పుడు సందర్శకుల నిమిత్తము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా మనం దాన్ని దూరం నుంచి చూడొచ్చు. దాని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆ చెక్క ఏం చెక్క, ఏం రాను, ఆ లోపల ఉన్నటువంటివి ఏంటి అని ప్రతి దానిని కూడా ఏం చేశారండి? పరిశీలన చేశారు. అంత మాత్రం కాదు, దాన్ని డ్రిల్ చేసి రాన్ వైట్ అనేటువంటి శాస్త్రవేత్త దాన్ని డ్రిల్ చేసినప్పుడు ఆ డ్రిల్లోంచి కొంత పేడ ఇవంటే చూడండి, మలము, జంతువుల యొక్క మలం బయటకు వచ్చిన పిల్లి వెంట్రుకలు, ఎద్దుల మలము, తర్వాత దాన్ని ఏమంటారండి ఏనుగుల యొక్క మలము, వీటి మలము అంటే ఆ డ్రిల్ చేసినటువంటి దానిలో తీసినప్పుడు ఇది ఇందులోనికి జంతువుల మలం ఎలా వచ్చింది అంటే ఈ వాడ ఖచ్చితంగా నోవాహు జలప్రళయంలో నోవాహు కుటుంబాన్ని జంతువులను కాపాడినటువంటి వాడని నిర్ధారించారు. అది ఇరాన్ ఇరాక్ బోర్డర్లో నేటికి కూడా సజీవంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గూగుల్లో జస్ట్ టైప్ చేయగలి మీకు వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది అండి. ఇది సజీవంగా ఉంది. నోవాహు జలప్రళయం జరిగిందనడానికి నిజమైనటువంటి ఆనవాలు అది. నేటి కూడా వాడుంది. అది ఉంది అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అంటే ఆ రోజు మనుషుల్ని తప్పు చేసినందుకు చంపేశాడు. మరి ఆ రోజు చంపేసిన దేవుడు ఈరోజు చంపడా? ఆ రోజు శిక్షను విధించిన దేవుడు ఈరోజు శిక్ష విధించాడంటారా? వాడను చూస్తే దడొచ్చేయాలి, గుండె దడ. మనకి ఏమొచ్చేయాలి? వాడను చూడగానే ఏమొచ్చేయాలి మనకి? ఎందుకు? వేల మంది లక్షల మందిని దేవుడు చంపేశాడు. దానికి ఆనవాళ్ళు వాడే. మనం తప్పు చేస్తే
మనల్ని కూడా దేవుడు నాశనం చేస్తాడు. మనం కూడా పొరపాటు చేస్తే దేవుడు మనల్ని కూడా నాశనం చేస్తాడన్న భయం రావాలి మనకు. ప్రేమైన వాళ్ళరా, నరులతో కూడా పశువులను, పక్షులను, వీటన్నిటినీ కూడా దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులను తుడిసివేయబడును. అవి భూమి మీద ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే శుభ్రంగా వాటిని తుడిసివేశాడు. ప్రేమైన వాళ్ళరా, నోవాహును అతనితో కూడా అతని కుటుంబమును అవి మాత్రమే మిగిలి ఉన్నాయి. 150 దినముల వరకు నీరు భూమి మీద ప్రచండముగా ప్రబలాయట. 40 రాత్రులు 40 పగళ్ళ వర్షం వస్తే ఆ వర్షానికి ఆ కింద నుంచి వచ్చినట్టు తూములకు వాడేమైపోయింది, పైకి తేలిపోయింది. పైకి తేలిపోయిన తర్వాత నీళ్ళు ఎట్నే ఎండిపోతాయా? వరద వచ్చింది అనుకోండి, రావడము. రాత్రి చూడండి మనకి ఎలాంటి వర్షం అండి, అది భయంకరమైనటువంటి వర్షం, మామూలు వర్షం, గాలి వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి వర్షం ఎంత భయంకరంగా వచ్చిందంటే మొత్తానికి ఎగిరిపోయాయి. చిన్న చిన్న సామాన్లన్నీ కూడా ఏమైపోయాయండి, తెల్లారు లేచేసరికి ఏమీ లేవు, ఏ ఇంటి దగ్గర ఏమి ఎగిరిపోయే తెలీదు, అంత భయంకరమైన వర్షం వచ్చింది. దీనికి ఇలా అయిపోతే ఇదే వర్షం 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు వస్తే, రాత్రి వచ్చిన వర్షమే 40 రాత్రి పగళ్ళు వస్తే ఏం జరుగును చెప్పండి అండి? తెల్లవారు వరకు కొత్త ఊరు సగం మునిగిపోను. సాయంకాలం వరకు వస్తే సముద్ర పుట్టిన తెప్పలు తెచ్చుకొని ఎవరి తప్ప మీద వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని పోదాం పదండ్రో హైలేస్సా పాటలు పాడుకుంటూ ఎక్కడికి పడితే అక్కడికి స్టవ్ వెలిగించుకొని వంట చేసుకొని నీరు ఎప్పుడు ఎండుతుందో అప్పటి వరకు ఈ బోట్ల మీదే మన ప్రయాణం, ఈ బోట్ల మీదే మన జీవనం. ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా 150 దినముల వరకు ఆ నీళ్లు ప్రబలి ఉన్నాయి. ఆ 150 దినములు కూడా వారు ఎక్కడ ఉన్నారు? వాటిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంకెంతకాలం ఉన్నారు, ఏం జరిగిందో నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాము. ఆ సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జాగ్రత్తగా ఆలోచించి మనం ముందుకు వెళదాం. చెప్పలేదు అది. ఓకే, నోవాహు జలప్రళయంలో నీరు 15 మూరల వరకు రావడం అంటే అక్కడ ఒక్క మాట రాయబడి చదవండి ఒకసారి. 15 మూరల ఎత్తు వరకు నీరు ప్రచండముగా ప్రబలినందున పర్వతములు మునిగిపోయాయి. అంటే విషయం ఏంటంటే పర్వతముల పైన 15 మూరలు రావడం వల్ల పర్వతాలు ఏమైపోయాయి, అది దాన్ని అర్థం చేసుకోవాల్సింది. అంతే తప్ప 15 మూరల నీటికే పర్వతాలు మునిగిపోతే అరారాతు పర్వతం యొక్క ఎత్తు కూడా చాలా ఎక్కువ, కిలోమీటర్లే దాని ఎత్తు కూడా. అప్పుడు అరారాతు పర్వతము ఎప్పుడు తగిలింది? వాడ తేలి 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 ప్రచండమైనటువంటి గాలి వచ్చిన తర్వాత గాలికి నీరు ఎండిపోయినప్పుడు ఆ వాడ పర్వత శిఖరం మీద ఆనిందట. దీన్ని బట్టి నాలెడ్జ్ వచ్చేయాలి మనకు, ఐడియా వచ్చేయాలి. అంటే ఇంకొక ప్రశ్న ఉందండో ఇక్కడ, అది కూడా చెప్పడం మర్చిపోయింది. మతోన్మాదిగా ఇంకో ప్రశ్న ఉంది. భూమి యొక్క వాతావరణం ఏదైతే ఉందో సర్టన్ కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళేసరికి, ఎన్ని కిలోమీటర్లు? కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం ఉండదు. ఏముండదండి? ఇప్పుడు భూమి మీద పూర్తిగా నీరు కప్పేసినప్పుడు, నీరు కప్పినప్పుడు భూమి మీద నుండి మనిషి ఏమయ్యాడు? పైకి లేచాడు. ఏమయ్యాడు? మరి పైకి లేచినప్పుడు పైన ఏముండకూడదు? వాతావరణం. వాతావరణం లేనప్పుడు జంతువులు అలా బ్రతికాయి. విపరీతమైన చలి ఉంటుంది. ఇప్పుడే కదా చెప్పాను, పైకి వెళ్ళే కొద్ది ఏముంటుంది? విపరీతమైనటువంటి చలి ఉంటుంది, విపరీతమైనటువంటి టెంపరేచర్స్ పడిపోతాయి. అంత చలిలో నోవాహు కుటుంబం ఎలా ఉన్నారు? పాయింట్ నెంబర్ 1. రెండోది 15 మూరలు ఎత్తు. పాయింట్ నెంబర్ 3, అన్నీ బాగున్నాయండి. పోలార్ బీర్స్ అనేవి ఉన్నాయి కదా. పోలార్ బీర్స్ అంటే తెలుసా? ఉష్ణమండలంలో బ్రతికేటువంటి ఎలుగుబంట్లు, తెల్ల ఎలుగుబంట్లు చూశారు కదా. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానివ్వండి, యానిమల్ ప్లానెట్లో కానివ్వండి కనబడుతుంటాయి. ఇవి మంచు లేకపోతే చచ్చిపోతాయి. మంచు లేకపోతే ఏమైపోతాయి? చచ్చిపోతాయి. కాబట్టి ఇవి ఎలా బతికాయి? ఇదొకటి. ఇది కూడా మతోన్మాదుల ప్రశ్నే. వీలైతే వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ మనం ఆలోచిద్దాం. 15 మూరలు ఎత్తనగానే పర్వతాలకు పైన 15 మూరలు రాగానే మునిగిపోగానే, అంటే రాగానే పర్వతాలన్నీ కూడా ఏమైపోయాయి? మునిగిపోయాయి. అందులో ఈ హిమాలయ పర్వతాలు, వీటి గురించి కూడా నేను వీడియో చేశాను. కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో హిమాలయ పర్వతాలు ఇవి కూడా అప్పటికి వాటి పుట్టుక కూడా జరగలేదట. అది విషయం. హిమాలయ పర్వతం ఎంత ఎత్తు వెళ్ళిందండి? 8 కిలోమీటర్ల ఎత్తు. అంటే 8 కిలోమీటర్ల ఎత్తు ప్రెషర్గా ఇది గుద్దితే ఆ కింద నుంచి వచ్చినటువంటి లావా ద్వారా ఏమైంది? పర్వతాలు, హిమాలయ పర్వతాలు పుట్టాయి. ఆ హిమాలయ పర్వతాలు అంతెత్తున్నప్పుడు మరి మనిషి అంత ఎత్తుకి వెళ్ళలేడు కదా. అంత ఎత్తుకెళ్తే వాతావరణం ఉండదు కదా. అంత ఎత్తుకెళ్తే మనిషికి ఆక్సిజన్ అందదు కదా. అంటే సింపుల్ లాజిక్ అండి. వాతావరణం భూమి మీద మొత్తం నీరు నిండిపోయినప్పుడు ఈ భూమి పైన వాతావరణం కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. వాతావరణం ఏమవుతుంది? ఈ బహుశా ఇది
సైన్స్ మీకు అర్థం కాకపోతే ఒక గాజు సీసాలో నీరు నింపారనుకోండి, గాజు సీసాలో ఉన్నటువంటి గాలి ఏమవుతుంది? పైకి. అంటే గాజు సీసాలో ఉన్నటువంటి వాతావరణం ఆటోమేటిక్గా పైకి. ఇప్పుడు మొత్తం భూమి నిండిపోయినప్పుడు వాతావరణం కూడా పైకి వచ్చింది. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉండాల్సిన వాతావరణం అక్కడ ఉంది. మీకు అర్థమవుతుందా? పైకి వెళ్ళినప్పుడు వాతావరణం మారిపోతుంది కాబట్టి అంత టెంపరేచర్ బాగా పడిపోతుంది కాబట్టి అందులో ఎలా బ్రతికాయంటే కారణం ఇదే. మరి పోలార్ బీర్ ఎలా బ్రతికింది అంటే, పోలార్ బీర్ బ్రతకడానికి పోలార్ బీరే ఉండాల్సిన అవసరం లేదు. పాయింట్ అర్థం చేసుకోండి. పోలార్ బీర్ని ఓడలో ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓడలోకి ఏమెక్కితే చాలు? ఎలుగుబంటి ఎక్కితే చాలు. ఏమెక్కితే చాలు? అంతేగాని ఉష్ణమండలంలో ఉన్నటువంటి ఎలుగుబంటి ఎక్కాల్సిన అవసరం లేదు. మరి అది ఎలా వచ్చిందంటే, అవి పిల్లలు పెట్టిన తర్వాత వాటి వాతావరణ మార్పులు బట్టి అవి ఏమైపోతాయి? క్రమేపీ చేంజ్ అవుతాయి. చేంజ్ అయ్యాయి కూడా. అందుకే పోలార్ బీర్స్ యొక్క జీవితాన్ని లైఫ్ సైకిల్ మీరు చూసినప్పుడు పోలార్ బీర్స్ యొక్క లైఫ్ సైకిల్ చాలా తక్కువ. అంటే వాటి జీవితం అంటే బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు అవి ఎక్కువ కాలం, అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న జంతువులు కాదు, అవి ఎవాల్వ్ అయినటువంటి, అంటే దాన్ని ఏమంటారండి, ఒక జంతువు కూడా పరిణామక్రమం చెందినవి. ఎలాంటి పరిణామక్రమం అంటే మనుషులు కోతులు అయిపోవడం, కోతులు మనుషులు అయిపోయే పరిణామం కాదు ఇది. అంటే వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాయి అంతే. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కళ్ళు ఇలా ఉంటాయి. ఎందుకు చైనా వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? ఎందుకు కారణం చెప్పండి? వాళ్ళ దగ్గర వాళ్ళ వాతావరణం, వాళ్ళు ఉండేటువంటి హైట్ ప్రాంతంలో సూర్యుని యొక్క వేడి ఉంటుంది చూడండి, మంచు మీద పడినప్పుడు ఆ మంచు నుంచి వచ్చేటువంటి వెలుగు రిఫ్లెక్షన్ అనేది వాళ్ళ కళ్ళకి తగిలినప్పుడు వాళ్ళ కళ్ళు సాధారణంగా వెలుతురు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం మనం? కళ్ళు అలా మూసుకుపోయి అంతే, అలా ఎవాల్వ్ అయిపోయి వాళ్ళ కళ్ళు, చైనా వాళ్ళ కళ్ళు. ఇలాగ వాతావరణ మార్పులు పెట్టి ఇప్పుడు కుక్కల్లో 200 రకాల కుక్కలు ఉన్నాయి. ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఇప్పుడు నవాబు వాడిలో 200 రకాల కుక్కలు, బుజ్జు కుక్కలు, హచ్చు కుక్కలు, అన్ని కుక్కలు ఎక్కించుకున్నాడు అనుకోండి, ఊర కుక్కలు అన్నీ. మరి వాడినంటే ఏముండాలి? కుక్కలే ఉండాలి. అందుకే 2 కుక్కలు ఉంటే చాలు. వాతావరణ మార్పులు బట్టి వాటి పుట్టేటువంటి పిల్లలు, వాతావరణ మార్పులు బట్టి దానికి జరుగుతున్నటువంటి జెనెటిక్ ఆర్డర్స్, వీటిని బట్టి ఈరోజు చూడండి శాస్త్రవేత్తలు చాలా రకాల చూడండి, పాప్కార్న్ డాగ్ అంటారు ఒక డాగ్, మరి ఎగ్జాక్ట్గా పలికానే తెలీదు. పాప్కార్న్ డాగ్ అంటే అది పాప్కార్న్ వేసుకునేటువంటి గ్లాసులు ఉంటాయి చూసారా, ఆ గ్లాసుల్లో పెట్టుకొని తిరుగుతారా చిన్న కుక్క పిల్లలు. ఇంత ఉంటాయి, ఇంత తలకాయ ఉంటుంది. అది మొత్తం బాడీ ఎంత ఉంటుంది? ఒక మాటలో చెప్పాలంటే ఓ తెల్లలకి అంత ఉంటుంది. అది జూలతో ఉంటుంది. ఈ కుక్కలు ఎలా వచ్చాయి? శాస్త్రవేత్తలు జెనెటిక్ మార్పులు చేసి పుట్టించిన కుక్కలు అవి. మనిషికి అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు దేవుడు కూడా అంటే ఒక కోడి బతికితే చాలు, కోడి ఒక పుంజు బతికితే సరిపోతుంది. మిగిలిన కోళ్ళన్నీ పుట్టించడానికి ఆ గుడ్లు తీసుకెళ్ళి ఫారంలో పెడితే ఏమవుతాయి? ఎండ తగలదు కాబట్టి వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. ఎండ లేదు కాబట్టి ఫారంలో తెల్లగా ఉంటారు. ఎండలో ఉన్నాం కాబట్టి మనం నల్లగా ఉన్నాం, అంతే తేడా. అర్థమైంది? ఇప్పుడు ఫారం కోళ్ళు ఎలా తెల్లగా ఉన్నాయి? అవి ఎండ తగలదు వాటికి, జస్ట్ ఆ టెంపరేచర్, ఒక సర్టెన్ టెంపరేచర్లో వాళ్ళు పెంచుతారు కాబట్టి దానిలో ఉండేటువంటి మెలానిన్ అనేటువంటి నల్ల రంగు వచ్చేటువంటి మెలానిన్ ఉత్పత్తి అవ్వదు. మెలానిన్ ఉత్పత్తి కాకపోతే అందరూ ఫార్మోలే. అర్థమవుతుందా? ఇప్పుడు మన శరీరంలో మెలానిన్ ఉండబట్టి మెలానిన్ ఎక్కువగా ఉత్పత్తి అయిన వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం నల్లగా ఉంటారు. తక్కువ ఉత్పత్తి అయిన వాళ్ళు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు, అంతే తేడా. అలా ఒక కోడి ఉంటే చాలు, అనేకమైన కోడి జాతులు దాని నుంచే రావచ్చు. వాతావరణ మార్పులను బట్టి, అవి జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి. ఒక జంతువు ఒకే చోట ఉండదుగా. ఈరోజు ఉష్ణమండలంలో ఉన్నదనుకోండి, అక్కడ పుట్టిన పిల్లలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఇది పోయి మంచు ప్రాంతాలకు వెళ్ళిపోయింది అనుకోండి, నడిచి మంచు ప్రాంతాలు, అక్కడ పుట్టిన పిల్లలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. సింపుల్ లాజిక్. అర్థమవుతుందా? ఇలా జెనెటిక్ మార్పు అనేది జరిగి భూమి మీద విస్తారమైనటువంటి కుక్కల్లో 200 రకాల జాతులు, యానిమల్స్లో రకరకాల, ఏనుగుల్లో కొన్ని జాతులు, అలాగే సింహాల్లో కొన్ని జాతులు, పులుల్లో కొన్ని జాతులు, ఇలా రకరకాలైనటువంటి జాతులు రావడం మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా రాను కాలక్రమేణా దేవుడు వాటిని ఆ విధంగా మార్పు చేయించాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే దేవుని సృష్టి అది, దేవుని యొక్క సృష్టి క్రమం అది. ఆ సృష్టి క్రమంలో భూమికి కానివ్వండి, ఆకాశానికి కానివ్వండి, సముద్రానికి కానివ్వండి, పుట్టించేటువంటి శక్తిని కూడా దేవుడు వాటికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి సైన్స్ అండ్ బైబిల్, ఈ రెండింటి వెలుగులో మనం చూసినప్పుడు మాత్రమే ఇవి మనకు అర్థమవుతాయి. మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను. అటు కృపాదనేది దేవుడు అర్థం చేసుకునేటకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.